ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము బీఫామ్ సెంటెన్సెస్ రాస్తున్నాము, స్ట్రక్చర్స్ రాస్తున్నాము, అలాగే కాన్వర్జేషన్స్ కూడా రాస్తున్నాము. ఎందుకంటే కాన్వర్జేషన్స్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. కాన్వర్జేషన్సే మీకు చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనము కాన్వర్జేషన్ దేని గురించి రాస్తున్నాం? వీఆర్ రైటింగ్ కాన్వర్జేషన్. ఓకే, చూడండి మై డియర్, యామ్, ఈజ్, ఆర్ తో ఒక కాన్వర్జేషన్ రాసాం. యామ్, ఈజ్, ఆర్ తో ఒక కాన్వర్జేషన్. ఇదేంటి అంటే ప్రెజెంట్ టెన్స్. అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ కాన్వర్జేషన్స్ యామ్, ఈజ్, ఆర్తో రాయడమే కాకుండా మీరు యామ్, ఈజ్, ఆర్ రాశారు. ఇవి నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4 ఇవి మాత్రమే వస్తాయి. నేనేం చెప్పాను మీకు? బీ ఫామ్ అన్నాను. ఇప్పుడు ఇదంతా బీ ఫామ్ అనుకుందాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ బీ ఫామ్. ఈ బీ ఫామ్ మనకు ఈ వర్డ్సే కాదు, మనకి ఇంకా ఏమున్నాయి? వాజ్, వర్, అలాగే విల్ బి. అంటే ఈ 6 వర్డ్స్ కూడా బీ ఫామ్ వర్డ్స్. ఇక్కడ దీని డిఫరెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్, ఈ 2 పాస్ట్ టెన్స్, ఇది వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. కానీ మనం వీటి పక్కన రాసేది ఆఫ్టర్ దీస్ బీ ఫామ్ వర్డ్స్ వీ హ్యావ్ టు రైట్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ ప్రిపోజిషన్, V4 ఇవి మాత్రమే వస్తాయి. నేను V3 వస్తుంది అని చెప్పాను, అది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. నేను మళ్ళీ మీకు ఎందుకు రిమైండ్ చేస్తున్నాను అంటే ఇది మీరు మర్చిపోవద్దు అని. బీ ఫామ్ పక్కన వరల్డ్లో ఎవరు మాట్లాడినా, హూ ఎవర్ ద పర్సన్ ఈజ్, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్పీక్స్ ఇంగ్లీష్, దట్ పర్సన్ షుడ్ ఆల్సో ఫాలో దీస్ రూల్స్. ఆ పర్సన్ కూడా ఈ రూల్సే ఫాలో అవ్వాలి. ఏంటి అంటే బీ ఫామ్తో సెంటెన్సెస్ యూజ్ చేస్తే ఈ వర్డ్స్ పక్కన ఇవే రావాలి, ఇక వేరేవి రావు. V3 వస్తే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, అలాగే నేనేం చెప్పాను అంటే క్లియర్గా చెప్పాను, యాడ్వర్బ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, యాడ్వర్బ్ని కౌంట్ చేయరు. ఎందుకు కౌంట్ చేయరు అంటే యాడ్వర్బ్ కెన్ బి ఎనీవేర్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్, అట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అందుకని అది మనము కౌంట్ చేయం. ఓకే, ఇప్పుడు మనం కాన్వర్జేషన్స్ రాస్తున్నాం కదా, ఇంతకుముందు కాన్వర్జేషన్ రాసాము యామ్, ఈజ్, ఆర్. నేను మీకు క్లియర్గా చెప్పాను ఏంటంటే నేను ఇప్పుడు ఒకవేళ ఏ అని రాస్తాను, బి అని రాస్తాను, ఏ బి. ఏ కూడా మీరే అవ్వాలి, బి కూడా మీరే అవ్వాలి. ఒకవేళ మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు, ఇఫ్ యూ హ్యావ్ వన్ ఫ్రెండ్, యూ ఆస్క్ దట్ ఫ్రెండ్ టు బికమ్ బి. ఇఫ్ యు ఆర్ ఏ, యూ ఆస్క్ దట్ ఫ్రెండ్ టు బికమ్ బి, ఏ ఇఫ్ యు ఆర్ బి. మీరు బి అయితే మీ ఫ్రెండ్ని ఏ అవ్వమనండి, మీరు ఏ అవుతే మీ ఫ్రెండ్ని బి అవ్వమనండి. అలాగైతేనే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఏ బి కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ 2 పీపుల్ వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. ఇప్పుడు ఇంతకుముందు కాన్వర్జేషన్ మనం రాసింది ఏంటి అంటే మనము యామ్, ఈజ్, ఆర్తో రాసాం. మరి ఇప్పుడు దేంతో రాసాము అంటే వాజ్, వర్తో మనము కాన్వర్జేషన్ రాసాం. వాజ్, వర్ 2 వర్డ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, వాజ్, వర్. అండ్ వాజ్, వర్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్, కంప్లీట్గా పాస్ట్ టెన్స్. ఏ బి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీరు ఏ బి, ఏ సెంటెన్స్, ఇక్కడ జస్ట్ 6 సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మనము పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కంటే ఎక్కువగా మనం ప్రెజెంట్ టెన్సే వాడతాం. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ టాకింగ్ ఆర్ ఇఫ్ యూ టాక్ టు సమ్ పీపుల్, then you observe your conversation, which tense you are using a lot. మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 6 సెంటెన్సెస్ నేను రాశాను, ఏ సెంటెన్సెస్ వచ్చి 3 ఉన్నాయి. ఇక్కడ సారీ ఇక్కడ 4 సెంటెన్సెస్ ఏతో ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 సెంటెన్సెస్ ఉన్నాయి. అయితే ఏ సెంటెన్సెస్ 4, బి సెంటెన్సెస్ 4. అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ వీ హ్యావ్ ఆన్సర్. క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఇక్కడ కాన్వర్జేషన్ ఎలా ఉందో చూడండి. వేర్ వర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్. మనం ఇక్కడ కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ పాస్ట్ ఇండికేటర్.
పాస్ట్ ఇండికేటర్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది రాయకపోతే తప్పు అవుతుందా సార్ అని అడగొచ్చు మీరు, అడగొచ్చు. అలాగే ఎవరైనా ఏవైనా రూల్స్ చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ ఏమి ఉండవు. ఆ పాస్ట్ ఇండికేటర్ లేకపోతే ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది అది. ఇప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ అన్నారు, నేను చాలా బిజీగా ఉండే అంటే ఆబ్వియస్లీ ద క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు అంటారు. ఐ వాజ్ స్టడీయింగ్ ఎంబీఏ అన్నారు, నేను ఎంబీఏ చదువుతుండే అంటే ఎప్పుడు అంటారు. కాబట్టి ఎప్పుడు అనేది మీరు ఫినిష్ చేశారనుకోండి, దెన్ ద సెంటెన్స్ కంప్లీట్స్ దేర్. అందుకని ఇక్కడ చూడండి, వేర్ వర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్, నువ్వు లాస్ట్ నైట్ ఎక్కడికి వెళ్తూ ఉండే అని, ఎక్కడికి వెళ్తూ ఉండే, గోయింగ్ ఆన్ యాక్షన్. V4 వచ్చింది చూడండి. క్వశ్చన్స్ను చూడొద్దు అని చెప్పాను, పాజిటివ్ నెగిటివ్ మాత్రమే చూడాలి మీరు, ఎందుకంటే పాజిటివ్ చూసాం. ఐ వాజ్ గోయింగ్ టు మై హాస్టల్, నేను హాస్టల్కి వెళుతూ ఉండే అని. ఐ వాజ్, బీ ఫామ్ వచ్చింది, గోయింగ్, V4, గోయింగ్ టు మై హాస్టల్, నేను మా హాస్టల్కి వెళుతూ ఉండే. వర్ యూ లేట్ ఎస్టర్డే, నిన్న లేట్ అయ్యావా నిన్న అని అర్థం. వర్ యూ లేట్ ఎస్టర్డే, క్వశ్చన్ మార్క్ వచ్చింది. యా ఐ వాజ్ వెరీ లేట్ ఎస్టర్డే, అవును నిన్న చాలా లేట్ అయ్యింది. వాజ్ ద నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ, నిన్న నువ్వు లేట్కి వెళ్ళావు కదా, మరి నైట్ మీల్ అవైలబుల్ ఉండేనా అని అర్థం. నో ఇట్ వాజ్ నాట్ అవైలబుల్, లేదు నైట్ మీల్ అవైలబుల్ లేదు అని. నైట్ మీల్ అంటే డిన్నర్ అంటాము, అలాగే సప్పర్ అంటాము. నైట్ మీల్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. వాజ్ ద వార్డన్ వాకింగ్ దట్ టైమ్, వార్డన్ వాక్ చేస్తూ ఉండేనా అప్పుడు వెళ్ళినప్పుడు అంటే, నో హీ వాజ్ నాట్ వాకింగ్, హీ వాజ్ అస్లీప్, లేదు వాక్ చేయడం లేదు, పడుకొని ఉండే అని అర్థం. చూడండి మై డియర్, వాజ్ వర్ ఉన్నాయా లేదా చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో వేర్ వర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్, ఇక్కడ వేర్ తీసేస్తే వర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్ అవుతుంది. అండ్ దిస్ సెంటెన్స్ ఈజ్ WH క్వశ్చన్, ఇక్కడ మనకు వర్ ఉంది. మళ్ళీ ఐ వాజ్ గోయింగ్ టు మై హాస్టల్, ఇదిగోండి వాజ్ వచ్చింది. ద నెక్స్ట్ సెంటెన్స్, వర్ యూ లేట్ ఎస్టర్డే, వర్ వచ్చింది చూడండి, వర్. ద నెక్స్ట్ సెంటెన్స్, యా ఐ వాజ్ వెరీ లేట్ ఎస్టర్డే, ఐ వాజ్ వచ్చింది. వాజ్ వర్ రెండే వస్తాయి. వాజ్తోనేమో హీ షీట్ ఐ హీ షీట్ సింగులర్స్ వస్తాయి, వర్తోనేమో వై యూ దే ప్లూరల్స్ వస్తాయి. రైట్. వాజ్ ద నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ, వాజ్ వచ్చింది చూడండి. దెన్ నెక్స్ట్ వన్, నో ఇట్ వాజ్ నాట్ అవైలబుల్, మళ్ళీ వాజ్ వచ్చింది చూడండి. రైట్. వాజ్ ద వార్డన్ వాకింగ్ దట్ టైమ్, was the warden walking that time, was. And the last sentence, no he was not walking, and he was not walking, and he was asleep. Was were complete ga anni sentences lo unnaya chudandi. Without was or without were we have no sentence. ఇంతకు ముందేమో యామ్ ఈజ్ ఆర్తో రాసాం. అయితే యామ్ ఈజ్ ఆర్కి వాజ్ వర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సేమ్ సెంటెన్సెస్ యూ కెన్ రైట్ విత్ యామ్ ఈజ్ ఆర్. దీస్ సెంటెన్సెస్ కెన్ బి విత్ యామ్ ఈజ్ ఆర్, దోస్ సెంటెన్సెస్ కెన్ బి విత్ వాజ్ వర్. కాకపోతే ఏంటి, వాజ్ వర్ దీస్ టూ వర్డ్స్ ఇండికేట్ పాస్ట్ టెన్స్ అండ్ యామ్ ఈజ్ ఆర్ ఇండికేట్ ప్రెజెంట్ టెన్స్, అంతే, అంతకంటే ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూడండి, వేర్ వర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్, నువ్వు ఎక్కడికి వెళుతూ ఉంటే, గోయింగ్ ఆన్ యాక్షన్. ఈ సెంటెన్స్ 4 సెంటెన్సెస్లో పాజిటివ్, నెగటివ్, హెచ్ క్వశ్చన్, WH క్వశ్చన్. ఇందులో ఏంటిది, దిస్ వన్ ఈజ్ WH క్వశ్చన్. WH క్వశ్చన్. ఐ వాజ్ గోయింగ్ టు మై హాస్టల్, వాట్ ఈస్ దిస్ సెంటెన్స్, దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ యూ లేట్ ఎస్టర్డే, నిన్న నువ్వు లేట్గా అయిన ఉండేనా, దెన్ దిస్ ఈజ్ HV క్వశ్చన్, HE క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ చూడండి, యా ఐ వాజ్ వెరీ లేట్ ఎస్టర్డే, ఇదేం సెంటెన్స్, దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఐ వాజ్ లేట్, నిన్న లేట్ అయింది అని. వాజ్ ద నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ, నైట్ మీల్ అవైలబుల్ ఉండేనా అని అర్థం. ఉండేనా లేకుండేనా. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ మై డియర్, దిస్ ఈజ్ అగైన్ హెల్పింగ్ వర్బ్ question. No it was not available, no it was not available. What is this sentence my dear, this is negative sentence. Was the warden walking that time, what is this sentence,
this sentence is again helping verb question. No, he was not walking, he was asleep. He was not walking అన్నాం. చూడండి, was వచ్చింది. What is the first sentence? He was not walking అంటే అది వచ్చేసి నెగటివ్ అయ్యింది. He was asleep అన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ అయ్యింది. సో హియర్ యూ హ్యావ్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. లాస్ట్లో మీకు పాజిటివ్ సెంటెన్స్ ఉంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంది. నేను మీకు ప్రాక్టీస్ చేయాలి అంటే ఏ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయమన్నానో ఒకసారి గుర్తుకు చేస్తాను చూడండి. ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినా హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాలి, మీరే ఆన్సర్ చెప్పుకోవాలి. ఏ ఆన్సర్స్? మీరు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అడిగితేనే మీకు పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాక్టీస్ చేయడం ద బెస్ట్ వే టు ప్రాక్టీస్ యునో మన డెవలప్మెంట్ కోసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ కాన్వర్జేషన్స్ మాత్రమే మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంతకుముందు మీకు 8 సెంటెన్సెస్ ఇచ్చాను, ఏబి, అవి ఆమెజార్తో. అలాగే ఇవి ఏబి, ఇవి కూడా 8 సెంటెన్సెస్ కాన్వర్జేషన్. అంటే ఫస్ట్ కాన్వర్జేషన్ అండ్ సెకండ్ కాన్వర్జేషన్. ఇప్పుడు ఇది 2 కాన్వర్జేషన్స్ మీకు ఇచ్చినట్టు. సో ప్రాక్టీస్ చాలా ఉంటుంది ఇందులో. వేర్ ఆర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్ అనాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్? ఐ వాజ్ గోయింగ్ టు మై హాస్టల్. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, చదువుతున్నట్టు కాదు. వేర్ ఆర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్ అని కాకుండా వేర్ ఆర్ యూ గోయింగ్ లాస్ట్ నైట్ ఎవరు నేను అడుగుతున్నట్టు. ఐ వాజ్ గోయింగ్ టు మై హాస్టల్. మా హాస్టల్కి వెళ్తూ ఉండే. వర్ యూ లేట్ యస్టర్డే? వర్ యూ లేట్ యస్టర్డే? యా, ఐ వాజ్ వెరీ లేట్ యస్టర్డే. వాజ్ నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ? No, it was not available. Was the warden walking that time? No, he was not walking. He was asleep. లేదు, వాకింగ్ చేయడం లేదు, పడుకొని ఉండే అని అర్థం. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక ప్రాక్టీస్ చేయడం కోసం వెన్ యూ రీడ్ ఆల్ దీస్ సెంటెన్సెస్ అగైన్ అండ్ అగైన్ అండ్ వెన్ యూ రిపీట్ దీస్ సెంటెన్సెస్ టు యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, చదివిన తర్వాత మీరు క్వశ్చన్స్, ఆన్సర్స్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి ఈజీగా ఉంటుంది. వర్ యూ లేట్ యస్టర్డే? హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. యా, ఐ వాజ్ వెరీ లేట్ యస్టర్డే. దీన్ని నెగిటివ్ చేయాలి. నో, ఐ వాజ్ నాట్ వెరీ లేట్ యస్టర్డే. దీన్ని మళ్ళీ నెగిటివ్ చేయాలి. నెగిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ చేయాలి. వాజ్ ద నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ? వాజ్ ద నైట్ మీల్ అవైలబుల్ ఫర్ యూ? నో, ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ అన్నాము. మీరు అవైలబుల్ ఉంది అని కూడా రాయొచ్చు. యాస్, ఇట్ వాజ్ అవైలబుల్. ఈ విధంగా మీరు చేంజ్ చేస్తూ రాయాలి. వాజ్ ద వార్డెన్ వాకింగ్ దట్ టైమ్? నో, హీ వాజ్ నాట్ వాకింగ్ అన్నాము. యాస్, హీ వాజ్ వాకింగ్ అనేది పాజిటివ్గా రాయాలి. he was asleep. No, he was not asleep అని ఈ విధంగా. సో పాజిటివ్ది నెగిటివ్కి చేంజ్ చేయాలి, నెగిటివ్ది పాజిటివ్కి చేంజ్ చేయాలి. అండ్ క్వశ్చన్స్ అంటే మీరు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, యామ్ ఈజ్ ఆర్ మనం రాసాము సెంటెన్సెస్, అలాగే వాజ్ వర్ కూడా సెంటెన్సెస్ రాసాము. నాట్ ఓన్లీ సెంటెన్సెస్, ఐ గేవ్ యూ స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలాగే మళ్ళీ మనము కాన్వర్జేషన్స్ రాసాము. యామ్ ఈజ్ ఆర్ కాన్వర్జేషన్ అండ్ వాజ్ వర్ కాన్వర్జేషన్. ఓకే, we'll meet in the next session with the will be. Will be తో మనము సెంటెన్సెస్ రాస్తాము అండ్ దెన్ we will finish that be form. నేను చెప్పాను కదా 5 సిచ్యువేషన్స్ బీ ఫామ్తోనే ఉంటాయి. ఆ బీ ఫామ్తో 5 సిచ్యువేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సిచ్యువేషన్స్ మనకు హ్యావ్ ఫామ్తో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఫామ్తో ఈ సిచ్యువేషన్స్ మీరు నేర్చుకోండి. దెన్ యూ డెఫినెట్లీ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్. 24 or 25 సిచ్యువేషన్స్ అన్నాను. అందులో మనము వీఆర్ గోయింగ్ టు ఫినిష్ 5 situations. Okay, 5 situations finish చేయబోతున్నాము and I hope you have understood so far. Thank you very much. Have a nice time and have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.